అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సింహరాశి వారికి నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? 2025 అంటేనే ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొత్త కొత్త ప్లాన్స్ ఉంటూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, కొంతమంది వివాహానికి సంబంధించి ఈ సంవత్సరంలో చేసుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే సంతానానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటుంటారు. కొంతమందికి సంతానం కలగదు, కలిగిన కొంతమందికి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. అలా ఎవరికైనా సరే ఆరోగ్యరీత్యా మనం చూసుకున్నా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. మొన్న సంవత్సరం వాళ్ళకి చాలా ఇబ్బంది పడేటువంటి అన్ని రాశుల్లో కంపేర్ చేస్తే సింహరాశికి చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమయం నడిచింది ఆల్రెడీ. ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళు. అప్పుల బాధలు అయితేనేమి, ఇంట్లో సమస్యలు అయితేనేమి, వివాహం విషయంలో, వివాహం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు అయితేనేమి, అన్ని విషయాల్లోనూ చాలా ఇబ్బంది పడి ఉన్నారు. అయితే 2025 విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత వీళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతోంది. అంటే మీరు చూసారా, ఇందాక నేను రాశిలో అష్టమ శని గురించి ఇప్పటిదాకా వీళ్ళు పడినటువంటి ఇబ్బందులన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ అష్టమ శని ప్రభావము సింహరాశికి షిఫ్ట్ అయింది. సో వీళ్ళు ఇక్కడి నుంచి ఏముంటాయి మీరే చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పిన దాన్ని బట్టి వాహన ప్రమాదాలు, తర్వాత ఏంటంటే ఆకస్మికంగా జరిగేటువంటి ఇబ్బందులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానం అంటే అందులోనూ వీళ్ళకి ఈ అక్టోబర్ దాకా మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అక్టోబర్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అంతర్గత జాతకం నేను చెప్తున్నాను కదండి, ఏదైనా సరే గోచార పరంగా ఒక రిజల్ట్ కనబడుతుంది, అంతర్గత జాతకం బట్టి చూస్తే ఇంకోటి కనబడుతుంది. రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే వీళ్ళకి ఆ యొక్క పూర్తి రిజల్ట్ అనేది అందుతుంది. అక్టోబర్ దాకా కొంచెం పర్వాలేదు అనే విధంగా ఉన్నా సరే, అక్టోబర్ దాటిన తర్వాత ఎప్పుడైతే గురుడు కర్కాటకంలోకి వస్తాడో ఆ దాటిన తర్వాత వీళ్ళకి విపరీతమైన ఖర్చులు. సింహరాశి వాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేటప్పటికి వివాహం అయిపోతుంది. తప్పకుండా వివాహ యోగం కనబడుతోంది, సంతాన యోగం కనబడుతోంది, తర్వాత గృహయోగం కనబడుతోంది. ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉంటాయి. అక్టోబర్ దాటిన తర్వాత ఉంటాయి. అక్టోబర్ దాటిన ఖర్చులు తగ్గించుకోవాలి. వచ్చింది కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు పెడితే అక్టోబర్ తర్వాత విపరీతంగా ఇబ్బంది పడతారు. వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లోన్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుంచి అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. సో దీని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే రాబోయే రోజుల్లో చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అక్టోబర్ తర్వాత మాత్రమే ఇబ్బందులు. అక్టోబర్ లోపు కొంచెం పర్వాలేదు. మీ యొక్క జాతకం బట్టి మీ యొక్క ఏ వింశోత్తరి అంతర్దశ నడుస్తుందో చూసుకుని దానికి ఎవరైతే మిమ్మల్ని రూల్ చేస్తున్నారో, కంట్రోల్ చేస్తున్నారో చూసుకుని ఆ అధిదైవానికి, ఆధిపత్య దైవానికి మీరు స్తోత్రం చేసినా, ప్రతినిత్యము జపం చేసినా, లేకపోతే దర్శనం చేసుకున్నా మీకు చాలా బెటర్గా ఉంటుంది. గోచార పరంగా మీకున్నటువంటి జాతక రీత్యా సింహరాశి వాళ్ళు తిరుపతి వెళ్ళండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనము మార్చి తర్వాత, ఏప్రిల్లో కానీ మేలో కానీ దర్శనం చేసుకుంటే చాలా అమోఘమైనటువంటి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనబడతాయి వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. అదేవిధంగా ఇప్పటిదాకా చాలామంది లవ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ విషయం మీరు అడగలేదు, కానీ ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది నా లవ్ సెట్ అవుతుందా, కుదురుతుందా, కుదరదా, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా, ఎప్పుడు ప్రపోజ్ చేయాలి కూడా అడుగుతారండి. దానికి కూడా ముహూర్తం అడుగుతారు. సింహరాశి వాళ్ళు మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈలోపు మీ లవ్ విషయంలో అన్ని సత్సంబంధాలే. ఇక్కడ దాకా డైలమాలో ఉన్నటువంటి మీ రిలేషన్షిప్ ఇక్కడి నుంచి ఒక ట్రాక్ ఎక్కుతుంది. లవ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వబోతున్నాయి మార్చి తర్వాత. అదేవిధంగా లవ్వే కాదండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ జాతకంలో కుజుదోషము, కాలసర్పదోషము, లేకపోతే కళత్రభావాలు నప్పకపోవడము, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెళ్లి చేసుకునే ముందు తెలుసో తెలియకో చాలామంది చేసేసుకుంటారు. చూసుకోలేకో చాలామంది చేసుకుంటారు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఒకవేళ ఒక జాతకానికి కుజదోషం ఉంది అనుకోండి, ఇంకో జాతకానికి కూడా ఉండాలి. లేకపోతే రెండిటికి ఉండకూడదు. ఎప్పుడైతే ఒకదానికి ఉండి ఇంకొకటి లేదో ఇద్దరికీ ఇబ్బందులు వస్తాయి. అష్టమ స్థానంలో కుజుడుంటే ప్రాణానికి ప్రమాదము. అలాగే కాలసర్పదోషం ఉంది అనుకోండి, 12 రకాల కాలసర్పదోషాల్లో ఏ రకమైన కాలసర్పదోషము ఫర్ సపోజ్ మహాపద్మానామ కాలసర్పదోషం ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆడవాళ్ళకి ఉందనుకోండి, అంటే భర్త భరించలేడు ఇంకా. అంటే ఆమె యొక్క ప్రవర్తన అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. మొండితనము, పట్టుదల ఇవన్నీ. ఇలా కాలసర్పదోషము, కుజదోషం వల్ల ఇబ్బంది పడుతూ పెళ్లి ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు భార్య అయినా భర్త అయినా సరే వాళ్ళకి 2025 ఏప్రిల్ తరువాత నుంచి అన్నీ కూడా శుభ పరిణామాలు రాబోతున్నాయి. కొంచెం కలిసి ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి. తరువాత ఏప్రిల్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఆర్థికంగా కూడా ప్రమోషన్స్ ఉంటాయి. అంటే మీకు గ్రోత్ పెరుగుతుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అక్టోబర్ తర్వాత విపరీతంగా వచ్చింది కదా అని ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే మనకి ఇక్కడ గ్రహ ప్రభావము ఎలా ఖర్చు అయిపోతాయండి, ఎందుకండి మాకు నష్టం కలుగుతుంది అని అంటే, ఆ యొక్క ప్రభావము గ్రహాల దగ్గర నుంచి ఆ ఎనర్జీస్ మన శరీరం మీద అలా పడతాయి. పడినప్పుడు మన ఆలోచనలు, మన థాట్స్, మనం తీసుకునే నిర్ణయాలు, మన పరిస్థితులు ప్రతిదీ కూడా దానికి అనుగుణంగానే రియాక్ట్ అవుతాం. అలా రియాక్ట్ అవ్వకుండా మనకి పాజిటివ్గా ఉండాలంటే దానికి యాంటీ ఫోర్స్ అనేది చేయాలి. ఫర్ సపోజ్ మనకి జ్వరం వచ్చిందనుకోండి, యాంటీగా మనం ఒక పారాసిటమాల్ ఎలా వేస్తామో అలాగే ఒక యాంటీ ఎనర్జీని, ఒక యాంటీ ఫోర్స్ని భగవంతుడి రూపంలో, ఒక ఆధ్యాత్మికత రూపంలో మనకు ఇంజెక్ట్ చేసినప్పుడు మన ఆత్మకి, మన శరీరానికి మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆ నిర్ణయాలన్నీ పాజిటివ్ వైపే వెళ్తాయి, మన పరిస్థితులన్నీ పాజిటివ్గా క్రియేట్ అవుతాయి. అందుకోసమే తిరుపతి వెంకటేశ్వర స్వామి వీలైతే 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీకు సౌలభ్యం ఉంటే నెలకొకసారి వెళ్ళండి. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సంతానపరమైన ఆరోగ్య సమస్యలు సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి. ఓకే. ఈ యొక్క 2025 సంవత్సరంలో వాళ్ళకి బయటపడతాయి. చాలామంది ఆడవాళ్ళకి పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా సింహరాశి వాళ్ళకి, ఆడవాళ్ళకి, అంటే అందరికీ ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి, అలా కాదండి. ఆ ఏజ్ బట్టి మనం జాతకం చూసుకోవాలి. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేవి సంతానపరమైన సమస్యలు కాబట్టి అవి 2025లో బయటపడబోతున్నాయి. అవి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మాత్రం చేత, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఆ సింహరాశి వాళ్ళకి ఆ దోషం కూడా పోతుంది. ఓకే. సో ఇవన్నీ దోషాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవచ్చు అంటారా? ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించండి అని మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. దర్శనం అంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? సంవత్సరాంతంలో కుదిరినప్పుడల్లా వెళ్ళడం మంచిది అంటారా? ఫర్ సపోజ్ నేను దర్శనం చేసుకోండి అన్నానండి, లేదు ఇంకో పూజ ఏదో చెప్తా పరిహారం కింద, లేదా ఒక మంత్రం చెప్పి దీన్ని ఒక 5 లక్షల సార్లు జపం చేయమన్నాను ఇందాక ఒక రాశి గురించి చెప్పినప్పుడు, అలా చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పాలి, ఎందుకు చెయ్యాలి, ఎలా రిజల్ట్స్ వస్తాయి అనే విషయానికి వస్తే, మనం ఒక ఎనర్జీని మనం ఎక్వైర్ చేసుకుంటున్నామండి, తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలి అనుకుంటే, ఫర్ సపోజ్ గ్రహాలు శని ఉందనుకోండి, శని అంతర్గత జాతకంలో మన యొక్క అంతర్దశ శని అంతర్దశ నడుస్తుంది. ఓకేనండి. అంటే శని యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం, శని యొక్క కాంతి మన మీద ఎక్కువ పడుతుంది. సో శని మన జాతకంలో బాగాలేదు. సో మనకు వచ్చేటువంటి కాంతి మన మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ కాంతి మన మీద పడినప్పుడు మనం దానికి అనుగుణంగా రియాక్ట్ అయినప్పుడు మన పరిస్థితులు అలాగే ఉంటాయి, మన ఆలోచనలు అలా ఉంటాయి, మన ప్రతిదీ అలాగే ఉంటుంది, అన్నీ కూడా బ్యాడ్గానే ఉంటుంది. సో దానికి యాంటీగా ఉండాలంటే మనం ఏదో ఒక దానికంటే శక్తివంతమైనది ఏదైనా మనం తీసుకోవాలి, పట్టుకోవాలి. అదే పూజ, పరిహారము, మంత్రము, దర్శనము, ప్రతిదీ ఏదైనా అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్ళమన్నాను, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ పోతాయి. పైగా వెంకటేశ్వర స్వామి సాధారణమైన రూపం కాదు, అక్కడికి వెళ్ళగానే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. సో ఏ రకంగా చూసినా సరే మనం ఆలోచన మారడానికి, మనం ఎంతోమంది కష్టాలు అనుభవించి దేవుడే లేడనేటువంటి విషయం ఆ స్థితిలోకి వెళ్ళిపోయి నా దగ్గరికి చాలామంది వస్తారండి. మేము దేవుడిని నమ్మమండి, క్రిస్టియన్ రిలీజియన్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పని అవ్వక అయినా ఇంక మేము దేవుడిని నమ్మమండి, ఏదో మీ వీడియో చూసి, ఏదో మీ మీద నమ్మకం వచ్చి, ఏదో మీరు సాయం చేస్తారేమో అని చెప్పి నేను మిమ్మల్ని అప్రోచ్ చేయనండి అని చెప్తారండి. సో వాళ్ళకి ఏంటంటే మనం ఏదైనా ఒక పరిహారం చెప్పామనుకోండి, లేదా ఒక రకమైనటువంటి మంత్రం ఇచ్చామనుకోండి, పర్వతం మించి పడిపోతున్న వ్యక్తికి ఒక చెట్టు కొమ్మో లేకపోతే ఏం దొరికినప్పుడు నేను బతకగలనేటువంటి ఆశ ఎలా పుడుతుందో, ఇది పలానది చేస్తే నీకు ఖచ్చితంగా పని అయిపోతుంది మన నమ్మకం ఇచ్చినప్పుడు దాన్ని ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. సో మనం ఇది చేస్తే నాకు అయిపోతుంది అనేటువంటి ఆశ పుడుతుంది, భగవంతుడి మీద నమ్మకం కుదురుతుంది.
ఆ రకంగా మనిషిలోని ఉత్తేజం పెంచడం కోసం, ఆ మనిషిలో నమ్మకం అతని మీద అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెప్పించడం కోసం ఈ పరిహారాలు. దీంతో పాటు మనకు కనిపించిన ఎనర్జీ మనం ఎక్వైర్ చేసుకుంటాం మనకు తెలియకుండానే. అవును. చాలామంది తెలియక పూజలని ట్రాష్ అండి, దర్శనం చేసుకుంటే వచ్చేస్తుందా ఇవన్నీ అంటారు. మనం చేసే చిన్న పనే మన జీవితంలో భారీగా రిజల్ట్స్ చూపిస్తాయి. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ కూడా అంటారు. సో మీరన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము. ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. హోమాలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి. కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో విభేదాలు ఉంటుంటాయి. దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది. డిప్రెషన్‌కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్‌కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకిప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి. 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లోని 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతీదీ కూడా జాతకంలో అవైలబుల్‌గా ఉంటుంది మనకి. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతీదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడ్డానికి ఫిజికల్‌గా ఎలా ఉంటాడు, హైటే ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతీదీ చెప్పొచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్‌గా ఉంటాడా, హార్ష్‌గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతీదీ చెప్పొచ్చు. రెండవ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండో స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పొచ్చు. ఇంకా మూడో స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు. 4వ స్థానంలో వల్ల ఇతని గృహయోగం ఉంటుందా, అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పొచ్చు. ఇంకా 5వ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా, తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా, లేకపోతే నష్టం కలుగుతుందా. 5వ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తను ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా
అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా? ఎలాంటి రోగాలు వస్తాయి? కిడ్నీలు పోతాయా? లంగ్స్ పోతాయా? లివర్ పోతుందా? కంటి సమస్యలు వస్తాయా? సైనస్ ప్రాబ్లమ్ వస్తుందా? లెగ్ పెయిన్స్ వస్తాయా? సయాటికా వస్తుందా? స్పాండిలైటిస్ వస్తుందా? చెప్పొచ్చు. ఓకే. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడా? చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు. అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది. సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా? లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా? అప్పులు తీరుస్తాడా? తీర్చగలడా లేదా? రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా? బిజినెస్ చేసే యోగం ఉందా? కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది? ఎలాంటి గుణగణాలు ఉంటాయి? అందంగా ఉంటుందా? చండాలంగా ఉంటుందా? లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా? కలిసి రాదా? అసలు భార్యతో కలిసి ఉంటాడా? కలిసి ఉండడా? ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి ఇతను సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా? లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు? బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా? అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? మానసిక ధైర్యం ఎలా ఉంటుంది? తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి? ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది? ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతను తండ్రి ఏం చేస్తుంటాడు? తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా? నష్టం వస్తుందా? అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా? బాగోదా? ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు? ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా? 10 మందికి పెట్టే యోగం ఉందా? 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా? అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానానికి వెళ్ళేసరికి వృత్తి, కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా? లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా? అసలు ఏ పని చేస్తాడు? బిజినెస్ చేస్తాడా? ఉద్యోగం చేస్తాడా? బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు? చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫార్మ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు. బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు. కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా? వృత్తి, జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు. వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా? లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఇతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఫ్రెండ్స్లో ఇతను పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారు. ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి, సర్వనాశనం అయిపోతాడు. చెడు సహవాస దోషం పడుతుంది కాబట్టి. 11వ స్థానంలో రవి, కుజుడు, లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడినటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా? లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశీ యోగం ఏమైనా ఉందా? లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు? లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా? దేనికోసం ఖర్చు పెడతాడు? నిద్ర ఎలా పోతాడు? ప్రశాంతమైన నిద్ర ఉంటుందా? ఉండదా? ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడా? అనుభవించడా? చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా? మరి నరకానికి పోతాడా? ఏ జన్మ ఎత్తుతాడా అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారికి కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.